అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సరే, కొంతమంది అభ్యర్థులు ఎట్లా ఉంటారంటే సింపతి చూపిస్తారు. పోయినసారి మేము ఓడిపోయాం కదా, ఈసారి మమ్మల్ని గెలిపించండి, మా ఇంట్లో ఇది అయ్యింది, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు సహాయపడతాం, మీకు అండగా ఉంటాం అని సింపతిని చూపిస్తుంటారు. మరి అలాంటి వాళ్ళని అయ్యో పాపం అని నమ్మొచ్చు అంటారా, లేదు నమ్మొద్దంటారా? నిజానికి భారతదేశము దీన్ని కర్మదేశము పుణ్యదేశం అని అంటారు. ప్రజలకు జాలి ఎక్కువ. అయితే నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనవి చేసేది ఏంటంటే, జాలి పట్టడం తప్పు కాదు, సింపతి చూపించడం కూడా తప్పు కాదు. కానీ ఎవరిపైన చూపించాలి. నిజమే, ఒక అవినీతి పరుడు పైన ఒక నీతి పరుడు ఓడిపోయింది. అయ్యో ఇంత మంచివాడు ఓడిపోయానే, ఆయన ఎట్లయినా మళ్ళీ నేను గెలిపించుకోవాలి అనే తపన వాళ్ళకు ఉంటుంది. అటువంటి వాటిపైన జాలి చూపించాలి. అలాగే గెలుపు ఓటములతో పని లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు పంచుకుంటూ ఉంటాడు. అటువంటి అయినా ఓడిపోయిండు, ఆయనను మళ్ళీ గెలిపించాలరా, మనం పోయినసారి తప్పు చేశాం అని ప్రజలు సింపతి చూపించాలి. ఇక్కడ సింపతి చూపించడం మంచిదే, సరైందే. కానీ మరొక రకమైన మనుషులు ఉంటారు. ఏంటంటమ్మా, ఇక గెలిచిన కానించి మళ్ళీ గెలుతామో గెలవో, ఇది ఉంటుందో ఉండదో అని ప్రతి పనికి పైసలు వసూలు చేస్తారు. ప్రతి పనికి పైసలు, ఏ పనైనా సరే కమిషన్లు, అంటే అవినీతికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళ పైన సింపతి చూపించాల్సిన అవసరం లేదు. అట్లే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను అడ్డం పెట్టుకొని ఆ పథకం తన అనుయాయులకే ఇచ్చుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ పథకాలు అమలు చేయడు. అటువంటి వాళ్ళ పైన సింపతి చూపించాల్సిన అవసరం లేదు. అలాగనే గ్రామ అభివృద్ధి పనులు ప్రభుత్వం నుంచి తెచ్చుకొని తానే ఆ పనులు బినామీ పేరుతోటి గాని ఇంకో పేరుతోటి గాని తానే ఆ పనులు చేసినట్టు నటించి సగం చేసి ఆ బిల్లులు ఎత్తుకునేటువంటి వాళ్ళ పైన సింపతి చూపించుకో. అంతేకాకుండా కాస్త ఇబ్బందిగా ఉంటది వీడియో ద్వారా చెప్తే గానీ, నీకు ఇల్లు ఇప్పిస్తా, నీకు భూమి ఇప్పిస్తా, నీకు పలాని కార్డు ఇప్పిస్తా, నేను పలాన్ చేయిస్తా అని అమాయకపు అమ్మాయిలను లొంగ తీసుకొని అక్రమ సంబంధాలు పెట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించినటువంటి కుటుంబాలు విడిపోయేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళ పైన సింపతి చూపించవచ్చు. ఎక్కడ భూమి ఉందా, ఎక్కడ తగాదాలు పెడదామా, ఎక్కడ రిజిస్ట్రేషన్లు చేయించుకుందామా, ఎక్కడ ఆక్రమించుకుందామా అనేటువంటి వాళ్ళ పైన సింపతి చూపించకూడదు. అందుకని సింపతి ఎవరిపైన చూపించాలి, సింపతి ఎవరిపైన చూపించదు. కాబట్టి అమ్మ ఈసారి నా పైన దయదలుచు అని అంటే నీ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, మొత్తం గ్రామానికి సంబంధించిన విషయం. నీ ఇంటికి వస్తే బుక్కడు పోబెట్టు, దుష్టుడైనప్పటికీ, కానీ ఓటేసే దగ్గర మాత్రం గ్రామ అభివృద్ధిని గుర్తుపెట్టుకో. కాబట్టి పోయినసారి నన్ను ఓడించిరు, ఈసారి గెలిపించు అంటే ఎందుకు ఓడించినా నీకు గుర్తుంది కదా అని అడగాలి. అంతకుముందు నీకు గెలిపిస్తే ఏం చేసినా నీకు గుర్తుంది కదా అని అడగాలి. కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ ఒకసారి సర్పంచ్ అయి ఉంటారు ఒక 5 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు అయి ఉంటారు ఒక 5 ఏళ్ళు, మళ్ళీ ఇంకొకరు అదే ఫ్యామిలీ నుంచి నిలబడుతుంటారు. ప్రజలకు ఒక అనిపిస్తది, ఎప్పుడు వీళ్ళకే ఓటేయాలనా అని ఒక డౌట్ వస్తుంటది. మరి ఎట్లా అంటారు? అసలు మీరు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళకు ఓటేశారు, వాళ్ళు గెలిచారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకో నిలబడ్డారు, వాళ్ళకు ఓటేశారు, గెలిచారు. అంటే వాళ్ళని ఎందుకు గెలిపించారు? ప్రజలు మంచి చేస్తున్నారు కదా. కాబట్టి మంచి చేస్తున్నప్పుడు ఎప్పుడు వీళ్ళకే ఓట్లు వేయాలంటే ఎట్లా? అదే కదా, మంచి చేసేటోళ్ళకి ఓట్లు వేయాలి, అంతే. గ్రామ అభివృద్ధి కోసం చేసేటోళ్ళకి ఓట్లు వేయాలి. ఒక ఎమ్మెల్యే 5 సార్లు గెలుస్తలే, ఒక ఎంపీ 5 సార్లు గెలుస్తలే, ఒక ప్రధానమంత్రి 5 సార్లు గెలుస్తలే. అందుకని ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి, ఒక ప్రధానమంత్రికి లేనటువంటి వీళ్ళకే వేయాలనేది ఒక గ్రామ సర్పంచ్కి ఎందుకమ్మా? ఉదాహరణకి చెప్తానండి, మాది మహబూబాద్ జిల్లా. ఆ మహబూబాద్ జిల్లాలో నర్సంపేట పక్కన గంగదేవుపల్లి అనేటువంటి ఒక విలేజ్ ఉంది. అది భారతదేశంలోనే ఆదర్శ గ్రామంగా ఆ గ్రామం గుర్తించబడ్డది. అక్కడ రాజమౌళి అనేటువంటి సర్పంచ్ని 20 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన సర్పంచ్. అంతేకాకుండా మా ఊరికి పక్కన ఒక ఊరు ఉంటుందా, మా ఊరు పేరు దాట్ల. ఆ దాట్లలోనట భర్త భార్య వాళ్ళిద్దరే 20 ఏళ్ళ నుంచి సర్పంచులు, వాళ్ళిద్దరే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు. ఈసారి మేము ఉండమని అంటే అందరూ వాళ్ళ కాలు మొక్కుతారు. ఏమని? మీరు ఎట్టయినా మీరే ఉండాలి అంటే వాళ్ళు ప్రజలకి ఎంత మంచి చేసి ఉంటే ఉండాలి. అందుకని మళ్ళీ వీళ్ళకే ఓటేయాలా, మళ్ళీ వీళ్ళనే గెలిపించాలా అని అంటే ఎవరి కోసం ఓటేస్తున్నావు? నీ కోసం, నీ గ్రామం కోసం. ఎవరి కోసం ఓటేస్తున్నావు? నీ గ్రామ అభివృద్ధి. ప్రజాప్రతినిధులను, నాయకులను, ప్రభుత్వాలను నిలదీసి అడిగేటువంటి నాయకుడి కోసం ఓటేయాలి. ఆ నాయకుడికి మొన్న గెలిచాడు, ఆ మొన్న గెలిచాడు, మళ్ళీ గెలవాలా అనేటువంటి ఆలోచన ఇవ్వద్దు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ప్రచారాలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి, కానీ పైసలు ఇచ్చి జేబులు నింపేవారని కాకుండా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ కష్ట నష్టాల్లో తోడుండే మీ గ్రామ సర్పంచ్ని, వార్డు మెంబర్లని ఎన్నుకోండి. థ్యాంక్ యూ సో మచ్.